హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గీకి తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మీకు ఒక యూస్ఫుల్ టాపిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే క్విక్ ఛార్జ్. అసలు క్విక్ ఛార్జ్ అంటే ఏంటి, క్విక్ ఛార్జ్ వల్ల మనకి లాభాలేంటి, నష్టాలేంటి, ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేయకున్నా కూడా మీరు క్విక్ ఛార్జర్ యూస్ చేస్తే ఏమవుతుంది. సో ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి ఇంకా ఈ క్విక్ ఛార్జ్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటే మేము ఏదైనా వీడియో పెట్టగానే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అందుతుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, అసలు క్విక్ ఛార్జ్ అంటే ఏంటి ముందుగా తెలుసుకోవాలి మనం. సో ఆ పేరులోనే ఉంది క్విక్ ఛార్జ్, అంటే ఛార్జింగ్ అనేది క్విక్గా అవుతుంది. సో దీనివల్ల మనకి లాభాలేంటి, నష్టాలేంటి, ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేయకున్నా కూడా అది యూజ్ చేస్తే ఏమవుతుంది. సో క్విక్ ఛార్జ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దానికన్నా ముందు మనం నార్మల్ ఛార్జింగ్ గురించి తెలుసుకుందాం. సో నార్మల్ ఛార్జింగ్ గురించి తెలుసుకునే ముందు మనం కొంచెం తెలుసుకోవాలన్నమాట. దానికన్నా ముందు వాటి గురించి తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు మీ ఫోన్ని ఛార్జర్ చేయడానికి ఒక అడాప్టర్ యూజ్ చేస్తారు, అలాగనే యూఎస్బీ కేబుల్ యూజ్ చేస్తారు. సో అడాప్టర్ ఏం చేస్తుందంటే జనరల్గా మన ఇంట్లోకి వచ్చే వోల్టేజ్ రేంజ్ వచ్చేసి 220 ఇంకా 240 మధ్యలో ఉంటుంది. అది ఆల్టర్నేటింగ్ కరెంట్ కాబట్టి ఆ మధ్య వేరీ అవుతుంది. ఒకసారి 230 వోల్ట్స్ అనుకుందాం. సో ఒకవేళ ఆ 230 వోల్ట్స్ డైరెక్ట్గా మీ ఫోన్కి పంపిస్తే మీ బ్యాటరీ అనేది ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో అందుకోసమే మనం ఆ పవర్ బ్రిక్ ఏదైతే అడాప్టర్ ఉంటుందో దాన్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే ఆ వోల్టేజ్ని తగ్గించి మన ఫోన్లోకి పంపిస్తాం. సో అంతేకాకుండా మన ఫోన్లో ఇంకొకటి ఉంటుందన్నమాట, ఏంటంటే రెగ్యులేటర్. అదేం చేస్తుందంటే మన స్మార్ట్ ఫోన్లో ఉండే బ్యాటరీకి సరిపడే వోల్టేజ్నే పంపిస్తుంది. సపోజ్ జనరల్గా నార్మల్ ఛార్జర్స్కి వచ్చేసి 5 వోల్ట్ 1 ఆంపియర్ అనే ఉంటుంది. అంటే ఆ కరెంట్ పవర్ బ్రిక్ ఏం చేస్తుందంటే ఆ 230 వోల్ట్స్ని 5 వోల్ట్కి కన్వర్ట్ చేసి 1 ఆంపియర్ కరెంట్కి కన్వర్ట్ చేసి మన స్మార్ట్ ఫోన్కి పంపిస్తుంది. సో అందులో రెగ్యులేటర్ ఏం చేస్తుందంటే బ్యాటరీకి ఎంత అవసరం ఉంటే అంతే వోల్టేజ్ని పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన బ్యాటరీకి కావాల్సింది ఓన్లీ 3 వోల్ట్స్ అనుకోండి, అది పంపించేసి 5 వోల్ట్స్ అయితే రెగ్యులేటర్ 3 వోల్ట్స్కి కన్వర్ట్ చేసి మన బ్యాటరీకి పంపిస్తుంది. సో ఆ విధంగా రెగ్యులేటర్ ఫంక్షన్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నార్మల్ ఛార్జింగ్లో ఇలా ఫంక్షన్ చేస్తుంది. అయితే క్విక్ ఛార్జ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ రెగ్యులేటర్ ఫంక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది దేని మీద బేస్ అవుతుందంటే మీ బ్యాటరీలో ఉండే ఛార్జింగ్ పర్సంటేజ్ బట్టి. సో ఒకవేళ బ్యాటరీ ఖాళీగా ఉంటే ఎక్కువ వోల్టేజ్ని పంపిస్తుంది, తక్కువగా ఉంటే తక్కువ వోల్టేజ్ని పంపిస్తుంది. సో జనరల్గా నార్మల్ ఛార్జర్స్ వచ్చేసి 5 వోల్ట్స్ 1 ఆంపియర్కి డిజైన్ చేసి ఉంటాయి. సో అవి 5 వోల్ట్స్ మాత్రమే వోల్టేజ్ని పంపిస్తాయి. అదే క్విక్ ఛార్జర్స్ వచ్చేసి 9 వోల్ట్స్ 2 ఆంపియర్స్కి డిజైన్ చేసి ఉంటాయి. సో మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ నార్మల్ ఛార్జర్ కన్నా డబుల్ ఉంది. సో మీకు ఏమర్థమవుతుంది, ఇందులోకి వచ్చే వోల్టేజ్ నార్మల్ ఛార్జర్ కన్నా ఎక్కువ. సో 9 వోల్ట్స్ అంటే 4 వోల్ట్స్ ఎక్కువ. సో ఏమవుతుందంటే క్విక్ ఛార్జర్లో ఈ రెగ్యులేటర్ 9 వోల్ట్స్ని పంపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, బ్యాటరీ అనేది కొంచెం స్పీడ్గా అవుతుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఛార్జర్లో వోల్టేజ్ అనేది ఎక్కువ వెళ్తుంది. సో దానివల్ల బ్యాటరీ స్పీడ్గా అవుతుంది. సో ఇది ఎలా ఫంక్షన్ చేస్తుందంటే రెగ్యులేటర్ ఫస్ట్ బ్యాటరీ పర్సంటేజ్ 0 ఉందనుకోండి. సో 0 ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీలో ఏం లేదు. సో అప్పుడు ఏమవుతుంది, రెగ్యులేటర్ ఎక్కువ వోల్టేజ్ని పోనిస్తుంది. ఆ రెగ్యులేటర్ అనేది బ్యాటరీలోకి వోల్టేజ్ 9 వోల్ట్స్నే పంపిస్తుంది అనుకోండి. ఒకవేళ బ్యాటరీ 50%కి వచ్చింది అనుకో, అప్పుడు రెగ్యులేటర్ ఏం చేస్తుందంటే ఆ బ్యాటరీలో ఇంత పర్సంటేజ్ వచ్చింది, సో ఇప్పుడు వోల్టేజ్ అనేది తగ్గించాలి, లేకపోతే బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఒక బెలూన్ ఉందనుకోండి, ఆ బెలూన్లో వాటర్ ఫిల్ చేస్తున్నారు. సో స్టార్టింగ్లో బెలూన్లో అసలు వాటర్ ఏం లేవు. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టి ఫిల్ చేస్తారు. సో ఆ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే ప్రెషర్ తగ్గిస్తారు. ఎందుకు తగ్గిస్తున్నారు, ఒకవేళ అదే ప్రెషర్ తోటి పంపిస్తే ఆ బెలూన్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. సో అలా బ్లాస్ట్ కాకుండా మీరు ఏం చేస్తున్నారంటే ప్రెషర్ని ఫిల్ అవుతున్న కొద్దీ ప్రెషర్ని తగ్గిస్తున్నారు. సేమ్ ఇక్కడ రెగ్యులేటర్ క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్స్లో అదే విధంగా పనిచేస్తుంది. సో ఇనీషియల్గా తక్కువ ఉంది కాబట్టి స్పీడ్గా పంపిస్తుంది. సో ఒకేసారి ఫిల్ అవుతున్న టైంలో ఆ వోల్టేజ్ని రెగ్యులేటర్ ఏం చేస్తుందంటే తగ్గిస్తుంది. సో ఈ విధంగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఈ విధంగా, సో ఈ ఎగ్జాంపుల్ బట్టి మీకు పక్కాగా అర్థమై ఉంటుంది. సో ఈ విధంగా క్విక్ ఛార్జర్ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్స్లో రెగ్యులేటర్ పనిచేస్తుంది. సో అన్ని కంపెనీస్ ఏం క్లెయిమ్ చేశాయంటే ఈ క్విక్ ఛార్జింగ్ డిజైన్ చేసిన కంపెనీస్ ఏం క్లెయిమ్ చేశాయంటే ఫస్ట్ 0 to 60% అనేది అరౌండ్ 50 to 20 minutes లేదా 30 minutesలో ఛార్జ్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఎక్కువ వోల్టేజ్ అనేది పాస్ అవుతుంది. కాకపోతే 60% దాటిన తర్వాత అంటే ఇంకా మిగతా 40% అనేది యాజ్ యూజువల్గా 1 అవరే తీసుకుంటుంది. సేమ్ ఏం చేస్తుందంటే అప్పుడు మళ్ళీ కాన్స్టెంట్ వోల్టేజ్ ఒకటే వోల్టేజ్ పంపిస్తుంది, అంటే తక్కువ వోల్టేజ్ పంపిస్తుంది. ఎందుకంటే అప్పటికే బ్యాటరీ ఫిల్ అయిపోయింది. సో ఇంకా అదే హయ్యర్ వోల్టేజ్ తోటి పంపిస్తే బ్యాటరీ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందు గురించే మిగతా 40% మాత్రం యాజ్ యూజువల్గా కామన్గా అవుతుంది. కానీ ఫస్ట్ 60% అనేది మామూలుగా కంపేర్ చేసుకున్న దానికన్నా స్పీడ్గా అవుతుంది. సో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం, క్విక్ ఛార్జర్ వల్ల మనకి లాభం ఉందా, నష్టం ఉందా? రెండు ఉన్నాయి.
లాభం ఏంటంటే సపోజ్ మీ బ్యాటరీ డెడ్ అయిపోయింది అనుకోండి, నార్మల్ ఛార్జర్ యూస్ చేస్తే అది మళ్ళీ ఒక 20% రావడానికి చాలా టైం పడుతుంది. క్విక్ ఛార్జర్ యూస్ చేయడం వల్ల 60% ఆల్మోస్ట్ 30 మినిట్స్లో అయిపోతుంది. సో మీరు ఇన్ కేస్ మీకు కొంచెం వరకే బ్యాటరీ కావాలి, మీకు ఎమ్మటే బయటికి వెళ్ళే పని ఉంది అనుకోండి, క్విక్ ఛార్జర్ వల్ల దీనివల్ల చాలా యూస్ఫుల్ ఉంది. సో ఇలా ఈ విధంగా ఇది లాభమే. నష్టం ఏంటంటే ఈ క్విక్ ఛార్జ్ ఏం చేస్తుంది, ఎక్కువ వోల్టేజ్ పంపిస్తుంది. సో ఎక్కువ వోల్టేజ్ పంపించడం వల్ల మీ బ్యాటరీ అనేది కొంచెం హీట్ ఎక్కువ అవుతుంది, నార్మల్ ఛార్జర్ కన్నా, నార్మల్ బ్యాటరీ కన్నా కూడా. సో దానివల్ల మీ స్మార్ట్ ఫోన్ కొంచెం ఎక్కువ హీట్ అవుతుంది. సో ఆ టైంలో మీరు ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ని యూస్ చేయడం కానీ అలాంటివి చేస్తే ఇంకా ఏమవుతుందంటే మీ ప్రాసెసర్ మీద బర్డెన్ పడుతుంది, అంటే ఇంకొక ఎక్స్ట్రా వర్క్ పడుతుంది. దానివల్ల మీ స్మార్ట్ ఫోన్ అనేది నార్మల్ కన్నా కూడా ఎక్కువ హీట్ అవుతుంది. సో దానివల్ల మీ బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అనమాట. క్విక్ ఛార్జర్స్ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్స్కి కంపేర్ చేసుకుంటే, అంటే నార్మల్ ఛార్జర్స్తో ఛార్జ్ చేసే స్మార్ట్ ఫోన్స్ కన్నా కూడా బ్యాటరీ లైఫ్ తక్కువ వస్తుంది. అది మాత్రం ప్రూవ్డ్, ఎందుకంటే ఇందులో ఎక్కువ వోల్టేజ్ పంపిస్తుంది, దానివల్ల బ్యాటరీ హీట్ అవుతుంది. సో దానివల్ల లైఫ్ టైం అనేది తగ్గుతుంది. సో మీరు నార్మల్ ఛార్జర్స్తో కంపేర్ చేసుకుంటే క్విక్ ఛార్జర్ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్స్లో ఉండే బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. తక్కువ అంటే ఇంత డిఫరెన్స్ కాదు, అది 2 ఇయర్స్ వచ్చి ఇది 1 ఇయర్ రావడం కానీ 6 మంత్స్ రావడం కాదు, కానీ ఏదో మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కానీ దీనివల్ల యూజెస్ ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా క్విక్ ఛార్జ్ పనిచేస్తుంది. సో ఇంకొక డౌట్ ఉంటుంది, మీరు ఒకవేళ క్విక్ ఛార్జర్ని మీ స్మార్ట్ ఫోన్కి క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ లేకున్నా కూడా యూస్ చేస్తే ఏమైనా అవుతుందా? ఫ్రెండ్స్, ఏమవ్వదు. యాజ్ యూజువల్గా ఫోన్ ఎలా ఛార్జ్ అవుతుందో అలానే ఛార్జ్ అవుతుంది, ఎందుకంటే అందులో ఉండే రెగ్యులేటరు క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్స్ లాగా ఫంక్షన్ చేయదు, నార్మల్గా ఫంక్షన్ చేస్తుంది, ఒకే వోల్టేజ్ని పంపిస్తుంది. సో 9 వోల్టేజ్ పంపించినా కూడా అది మాత్రం 5 వోల్టేజే లోపలికి పంపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఏం డిఫరెన్స్ ఉండదు. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేయకుండా మీరు క్విక్ ఛార్జర్ యూస్ చేస్తే ఏమీ ఉండదు. సో ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది, క్విక్ ఛార్జ్ డిజైన్ చేసే కంపెనీస్ క్వాల్కామ్ ఒకటి ఉంది, క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ అంటారు. ఇంకొకటి డాష్ ఛార్జ్, OnePlus కంపెనీ నుంచి డాష్ ఛార్జ్ అని, మోటరోలా నుంచి టర్బో ఛార్జ్ అని, ఇలాంటివి రకరకాలు ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఏం చెప్పారంటే ఫస్ట్ 60% అనేది చాలా స్పీడ్ అవుతుంది, తర్వాత 40% అనేది నార్మల్గా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ క్విక్ ఛార్జ్ గురించి. సో ఫ్రెండ్స్, మీకు ఈ క్విక్ ఛార్జ్ అంటే ఏందో అర్థమైంది అనుకుంటున్నాను. దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటో కూడా అర్థమయ్యే ఉంటాయి. సో ఫ్రెండ్స్, క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్స్ బ్రిక్ ఏదైతే ఉంటుందో, అడాప్టర్ ఏదైతే ఉంటుందో అది 9 volts 2 amperes ఉంటాయి. అప్పుడే మీరు ఏం చెప్పొస్తుంది అంటే క్విక్ ఛార్జర్ అని చెప్పొస్తుంది. అది మీరు క్విక్ ఛార్జర్ యూస్ చేసే ముందు మీ స్మార్ట్ ఫోన్ క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుందా లేదో చూసుకోండి. ఆ ఫోన్ అనేది స్పీడ్గా ఛార్జ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు డీటెయిల్గా క్విక్ ఛార్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మరీ ఫ్రీక్వెంట్గా పెట్టాను ఇలాంటి వీడియోస్. నాకు ఎప్పుడైతే నచ్చుతుందో, ఆ టాపిక్ గురించి బాగా తెలుస్తుందో అప్పుడే మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.